ఏదైతే హామీలు ఇచ్చినారో అన్నీ కూడా ఒకటేసారి అమలు చేయాలంటే కష్టమైంది. ఎందుకంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు నెలకు కేవలం మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ మాట ఇచ్చినాము ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టడంలో అన్ని చోట్ల కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం 10 సంవత్సరాలు సొంతింటి కళ చూసినారు. కేసీఆర్ మోసం చేసి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, కానీ ఆయనకు, ఆయన కొడుకుకి, ఆయన బిడ్డకు, ఆయన అల్లునికి అందరికీ కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ వృధా చేసి వారు కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ తుమ్మిడిగట్ట నుంచి కాళేశ్వరం షిఫ్ట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, మొన్న ఎంక్వైరీలో కూడా ఇదే తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏదైతే కమిషన్లు దోచుకొని తిన్నారో సొంత ఆస్తులు పెంచడం జరిగింది. నేను మన మెదక్లో మాట్లాడేటప్పుడు కూడా మా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇదే కోరినాను, మీరు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, ఆ ఉద్యమంలో ప్రజలందరూ కూడా ఖర్చు పెట్టుకొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. ఆ పార్టీలో ఈరోజు ఒక ధనిక పార్టీ అయిపోయింది. 900 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రూల్ అయినప్పటికీ కూడా ఇన్ని ఆస్తులు లేవు. కానీ టీఆర్ఎస్ పార్టీకి అన్ని ఆస్తులు ఉన్నాయి. ఇది కేవలం ప్రజల సొమ్ము దోచుకొని వారి సొంత ఆస్తులు పెంచడము. ఈరోజు కవిత ఇంత చెప్తున్నది, టీఆర్ఎస్ పార్టీలో ప్రజల పైసలు ఎట్లా, ఎందుకంటే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ ఇచ్చినారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ పోని, ఎందుకంటే నేను మా చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, మొన్న నల్గొండ పోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. వారు కేవలం ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ తర్వాత వారి సొంత ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చెప్పి వారు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా చెప్పాలి, ఎందుకంటే ప్రజలు అడుగుతారు, సార్ మా 2,500 ఏమన్నాయి, ఎందుకంటే అంత మంచిగా సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, ఇవన్నీ పథకాలు మంచిగా అమలు అయినప్పటికీ కూడా మహిళలు వారు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. నేను ఇదే చెప్తూ ఉంటాను, ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆర్థికంగా అన్ని సమస్యలు సెటరైట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళి త్వరలోనే ఈ పెన్షన్లు ఇవ్వడంలో, తర్వాత మహిళలకు ఏదైతే 2,500 అన్నారో ఇవన్నీ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పి మీరందరూ కూడా బలంగా క్యాంపెయిన్ చేయాలి. మీరందరూ వార్డ్ వైజ్ అక్కడ ముఖ్య నాయకులు ఎవరున్నారు, ముఖ్య నాయకులు వెళ్ళి వారి సపోర్ట్ తీసుకొని వారి కుటుంబ సభ్యులు ఇంకా ఇతర కుల సభ్యులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ, ఎందుకంటే కేవలం 1,100 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క వార్డుకి. సో మీరు అందరికి పేరున ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందరితో క్యాంపెయిన్ చేసి మన ఓట్లన్నీ కూడా, ఎందుకంటే చిన్న కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు, తక్కువ ఓట్లు ఉన్నప్పుడు అందరు కూడా ఆశిస్తుంటారు, ఎదురు చూస్తుంటారు, అరే మాకు వచ్చి అడిగినరా లేదా క్యాండిడేట్ అడిగిన వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు. సో మీరు కూడా పోయి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో అప్పుల రాష్ట్రం చేసిందో వచ్చిన తర్వాత అభివృద్ధి బాటలు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మొన్న ఈ మెదక్ మీటింగ్లో రోహిత్ గారు ఏదైతే చెప్పినారో ఈ కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాంతోపాటు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రామాయణపేటలో 250 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంటే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువ ఎమ్మెల్యేస్ రోహిత్ రెడ్డి గారికి
సమస్య. ఎందుకంటే ఏడుపాయలలో 30 కోట్లు అంటే క్రిస్టియన్స్ వాళ్ళకి 39 కోట్లు, ఎక్కడ కూడా ఇన్ని నిధులు శాంక్షన్ కాలేదు. సో మనము మన ధైర్యంగా మన కాన్ఫిడెంట్గా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మన కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చేసినారో దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలను ఒప్పించి మెజారిటీ సీట్స్ 12లో 10 సీట్లు మన కాంగ్రెస్ పార్టీ ముగిస్తున్నాను.